Hello everyone, welcome back to Good Lifestyle, Good English. My name is Madhavi Vemuri. టెట్ డిఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారందరికీ కూడా మన ఛానల్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్. బాగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంతకు ముందు కన్నా ఇంకొంచెం ఎక్కువ టైం కేటాయించి కష్టపడి చదవండి. ఓకే, సో ఇప్పుడు మనకి టెట్ ఎగ్జామ్లో ఏ కేటగిరీ తీసుకున్నా కూడా, ఎస్జిటి తీసుకున్నా, స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఇంగ్లీష్ 30 మార్క్స్కి ఉంటుంది కదా. సో ఈ 30 మార్క్స్లో ఖచ్చితంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఒక 2-3 అయినా సరే ఇంక్లూడ్ చేస్తారు. సో అవి ఏ రూపంలో అడుగుతారు చెప్పలేము, వాళ్ళ ఇష్టం ఎలా అయినా అడగచ్చు. మనం అన్ని కోణాల్లోనూ మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఓకే, సో నాకు అనిపించినవి, నాకు వీటిల్లో ఖచ్చితంగా కొన్ని 2-3 అయినా రావచ్చు, వీటిలో ఏదైనా రావచ్చు నాకు అనిపించినవి ప్రీవియస్ పేపర్స్ రిఫర్ చేసి నేను గెస్ చేసిన కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చెప్తాను. సో ఇప్పుడు మనకి ఎలా అయినా అడగచ్చు. ఒక వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ యొక్క డెఫినేషన్ ఇచ్చి దాని కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. సో ఆ 4ట్లో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోగలగాలి. సో ఆ డెఫినేషన్ దేనికి సంబంధించిందో మనకి తెలియాలి. కాబట్టి మ్యాక్సిమం మనకి వీలైనన్ని కూడా ప్రిపేర్ అయితే అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా మనకి వాటి డెఫినేషన్స్ తెలుసుకోగలిగితే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఆల్ట్రూయిస్ట్ అంటే ఇది నౌన్ అవుతుంది. ఓకే, డెఫినేషన్ చూడండి, ఏ పర్సన్ హూ సెల్ఫ్లెస్లీ కేర్స్ అబౌట్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అదర్స్. ఎవరైతే తన స్వార్థం చూసుకోకుండా ఎదుటి వ్యక్తుల కోసం, బయట వాళ్ళ కోసం, అందరి కోసం కష్టపడుతూ ఉంటారో, వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారో వాళ్ళని ఆల్ట్రూయిస్ట్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం మదర్ తెరెసా తీసుకోవచ్చు. మదర్ తెరెసా వాజ్ అన్ ఆల్ట్రూయిస్ట్. షీ హెల్ప్డ్ మెనీ పీపుల్ హూ ఆర్ పూర్ అండ్ సిక్. ఎవరైతే సిక్ అంటే ఆరోగ్యం బాగలేక లేదంటే పేదరికంలో ఉండి బాధపడుతున్నారో వాళ్ళకి షీ హెల్ప్డ్ ఎ లాట్, షీ సర్వ్డ్ ఎ లాట్. ఆమె చాలా బాగా హెల్ప్ చేసింది. సో షీ వాజ్ అన్ ఆల్ట్రూయిస్ట్. దీనికి మనము ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఇలా అడగచ్చు, ఏ పర్సన్ హూ సెల్ఫ్లెస్లీ కేర్స్ అబౌట్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అదర్స్ అని చెప్పి మీ కింద ఆప్షన్స్లో ఆల్ట్రూయిస్ట్, ఎగోయిస్ట్, ఇలా 4 ఆప్షన్స్, ఆప్టిమిస్ట్, పెసిమిస్ట్ ఇలా చెప్పారనుకోండి. సో మీరు ఆల్ట్రూయిస్ట్ గుర్తుపట్టాలి. ఓకే, గుర్తుపడితే సరిపోతుంది, ఎందుకంటే మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఆ వర్డ్ చూడగానే మనం ఐడెంటిఫై చేయగలిగితే ఎనఫ్. ఒక్కొక్కసారి ఆపోజిట్ కూడా అడుగుతూ ఉంటారు. వాట్ ఈస్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ఆల్ట్రూయిస్ట్ అని అడుగుతారు. సో మనకి ఆపోజిట్స్ కూడా తెలియాల్సి ఉంటుంది. అంటే ఎలా తెలుసుకోవాలి ఆపోజిట్స్, ప్రత్యేకించి దీనికి ఆపోజిట్ ఏంటి అని తెలుసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇలా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ చాలా వరకు మనం తెలుసుకోగలిగితే దాంట్లో మనము ఆటోమేటిక్గా ఆపోజిట్ మనం గుర్తించవచ్చు, కంపేర్ చేసుకుని మనం గుర్తుపట్టచ్చు. ఓకే, మిగతా 3 ఆప్షన్స్ కాకపోయినందువల్ల కూడా గుర్తుపట్టచ్చు, లేదా మనకి ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్ తెలియటం వల్ల కూడా గుర్తుపట్టచ్చు. సో ఇక్కడ ఎగోయిస్ట్ అనేది ఆల్ట్రూయిస్ట్కి ఆపోజిట్ అవుతుంది. ఇది కూడా నౌనే అవుతుంది. డెఫినేషన్ చూడండి, ఏ పర్సన్ హూ ఈజ్ సెల్ఫిష్ అండ్ కన్సర్న్డ్ ప్రైమరీలీ విత్ హిజ్ ఆర్ హర్ ఓన్ ఇంట్రెస్ట్ ఆర్ వెల్ఫేర్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ కేవలం తన గురించి మాత్రమే ఆలోచించుకుంటూ, తన శ్రేయస్సు మాత్రమే ఆలోచించుకుంటూ, ఎవరికి హెల్ప్ చేయకుండా కేవలం తన సంక్షేమం మాత్రమే చూసుకునేటువంటి వ్యక్తిని మనము ఎగోయిస్ట్ అనొచ్చు. ఓకే, సో కంప్లీట్గా దీని ఆపోజిట్ అని మీకు అర్థమైపోతుంది కదా. సో ఇలా మనం ఇండివిజువల్గా నేర్చుకున్నా కూడా ఆపోజిట్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఏ రకంగా అయినా అడగచ్చు, మనం అన్నిటికీ కూడా రెడీగా ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ అన్ ఎగోయిస్ట్, హీ డజంట్ హెల్ప్ ఎనీబడి, ఇలా చెప్తూ ఉంటారనమాట. థర్డ్ వన్ వచ్చి ఎఫిమెరల్, అంటే ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. ఎఫిమెరల్ అంటే అశాశ్వతమైనది అంటే శాశ్వతం కానిది అని అర్థం తెలుగులో. డెఫినేషన్ ఇలా ఉండొచ్చు, లాస్టింగ్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం, అంటే చాలా తక్కువ టైం వరకు మాత్రమే అది ఉండగలుగుతుంది అని అర్థంలో వాడుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు అంటే మనీ అనేది శాశ్వతం కాదు, అని చెప్పాలనుకోండి, మనీ ఈజ్ ఎఫిమెరల్ అని చెప్పచ్చు. ఓకే, ఆర్ బ్యూటీ ఈజ్ ఎఫిమెరల్, అందం అనేది శాశ్వతం కాదు, ఇలా చెప్తూ ఉండొచ్చు. అలానే ఎవర్ లాస్టింగ్, దీనికి కంప్లీట్గా ఆపోజిట్ మీనింగ్ వస్తూ ఉంటుంది. ఎవర్ లాస్టింగ్ కానీ ఎటర్నల్ కానీ. ఓకే, అంటే శాశ్వతమైనది. ఎవర్ లాస్టింగ్ ఇది కూడా అడ్జెక్టివే. లాస్టింగ్ ఫర్ ఎవర్, ఎంతకాలమైనా సరే ఉండగలిగేటువంటిది లాస్టింగ్ ఫర్ ఎవర్. ఫర్ ఎగ్జాంపుల్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సిబ్లింగ్స్ ఈజ్ everlasting forever or eternal forever. True love is eternal forever, ఇలా చెప్పచ్చు అనమాట. నిజమైన ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. లేదంటే సిబ్లింగ్స్ మధ్య ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సిబ్లింగ్స్ ఈజ్ ఎటర్నల్ ఫర్ ఎవర్, ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటుంది సిబ్లింగ్స్ మధ్య రిలేషన్ అనేది, ఇలా చెప్పచ్చు. అలానే ఆప్టిమిస్ట్,
సో ఈ రెండు కూడా మీరు ఆపోజిట్స్ అని ఒక గుర్తుపెట్టుకోండి. ఎఫిమెరల్కి ఆపోజిట్ ఎవర్ లాస్టింగ్ కావచ్చు, ఎటర్నల్ కూడా కావచ్చు. అశాశ్వతమైనది, శాశ్వతమైనది. అలానే ఆప్టిమిస్ట్ అంటే ఇది నౌన్ అవుతుంది. ఆప్టిమిస్ట్ అంటే మనం తెలుగులో ఆశావాది అని అంటూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ చూడండి. హూ టెండ్స్ టు హ్యావ్ ఎ పాజిటివ్ అవుట్లుక్ ఆన్ లైఫ్ అంటే ఎవరికైతే బ్రతుకు మీద అంటే వాళ్ళ లైఫ్ మీద పాజిటివ్ అవుట్లుక్ ఉంటుందో, అంటే ఆశావాద దృక్పథం ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే ఎవరికైనా ఉంటే కనుక ఆ వ్యక్తిని మనము ఆప్టిమిస్ట్ అని అనొచ్చు. ఆఫెన్ ఫేసెస్ ఛాలెంజెస్ యాజ్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్. వాళ్ళు చాలా ఆశావాదంతో ఉంటారు కదా, ఏదైనా అంత మంచిగానే ఉంటుంది, ఏం అవ్వదు అన్న ఆశావాదంతో ఉంటారు. కాబట్టి వాళ్ళు తరచుగా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటూ ఉంటారనమాట. ఫర్ గ్రోత్ అంటే వాళ్ళ లైఫ్లో ముందుకెళ్ళడానికి కావచ్చు, దేనికైనా కావచ్చు, వాళ్ళు అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి ముందుకెళ్ళడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. సో దే ఆర్ కాల్డ్ ఆప్టిమిస్ట్ అనమాట. దీనికి కంప్లీట్గా ఆపోజిట్ వచ్చి పెసిమిస్ట్. 100% ఆప్టిమిస్టిక్ ఆపోజిట్ పెసిమిస్ట్ అవుతుంది. ఇది కూడా నౌనే. హూ టెన్స్ టు హ్యావ్ ఎ నెగిటివ్ అవుట్లుక్ ఎక్స్పెక్ట్స్ ఫెయిల్యూర్స్ ఆల్వేస్. ఎవరైతే ఎప్పుడు కూడా నెగిటివ్ అవుట్లుక్తో ఉంటారో, అంటే నిరాశావాదంతో ఇది అవ్వదు, అది ఎప్పుడు అవ్వదు, అది ఎప్పుడు అలానే ఉంటుంది, నాకు మాత్రం ఏది రాదు, అందరికి వస్తుంది కానీ నన్ను మాత్రం ఎవరు పట్టించుకోరు, నాకు మాత్రం ఏది రాదు అని ఎప్పుడు నిరాశావాదంతో ఉండేటువంటి వాళ్ళని పెసిమిస్ట్స్ అంటాము. ఎక్స్పర్ట్స్ ఫెయిల్యూర్స్, దే ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఫెయిల్యూర్స్ అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్సే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎలా అడగచ్చు? ఏ పర్సన్ హూ టెన్స్ టు హ్యావ్ ఎ నెగిటివ్ అవుట్లుక్ ఆన్ లైఫ్ ఈజ్ కాల్డ్ అని చెప్పి కింద 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఆప్టిమిస్టు, పెసిమిస్టు, ఫిలాంథ్రఫిస్టు, ఎగోయిస్టు, అలా ఏవైనా 4 వర్డ్స్ ఇస్తే హూ టెన్స్ టు హ్యావ్ ఎ నెగిటివ్ అవుట్లుక్ పెసిమిస్ట్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి 7th వన్ ఫిలాంథ్రఫిస్ట్. ఇది నౌన్ అవుతుంది. ఫిలాంథ్రఫిస్ట్ డెఫినేషన్ చూడండి. ఏ పర్సన్ హూ గివ్స్ జనరస్ డొనేషన్స్ ఆఫ్ మనీ టు గుడ్ కాజెస్. ఏదైనా మంచి అవసరాల కోసం ఎవరైనా ఒక పర్సన్ కనుక దాన ధర్మాలు చేయడం అంటాం కదా, డొనేషన్స్ ఇస్తూ ఉన్నట్లయితే, ఇక్కడ చూడండి యాక్టివ్లీ ప్రమోట్స్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. ఏ పర్సన్ హూ కెన్ యాక్టివ్లీ ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ అంటే ఇతరుల శ్రేయస్సు కోసం ఎవరైతే యాక్టివ్గా ఉంటారో త్రూ గివింగ్ జనరస్ డొనేషన్స్, ఎవరైతే యాక్టివ్గా ఉంటూ దాన ధర్మాలు చేస్తూ విరివిగా డబ్బులు ఖర్చు పెడుతూ అందరికీ పంచుతూ అవసరాలు తీరుస్తూ ఎదుటివారి శ్రేయస్సు కోసం ఎవరైతే ఇలా చేస్తూ ఉంటారో వాళ్ళని మనము ఫిలాంథ్రఫిస్ట్ అంటాము. ఓకే, సో మీకు దీనికి ఆపోజిట్ కాదు ఇది. నెక్స్ట్ చూడండి మిసాంథ్రఫీ అనేది ఫిలాంథ్రఫిస్ట్కి ఆపోజిట్ కాకపోవచ్చు. మీకు అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మిసాంథ్రఫీ అంటే ఇది కూడా నౌన్ అవుతుంది. ఏ పర్సన్ హూ డిస్లైక్స్ అండ్ డిస్ట్రస్ హ్యూమనిటీ లైక్స్ టు స్పెండ్ ఎలోన్. ఎవరైతే హూ డిస్లైక్స్ అండ్ డిస్ట్రస్ హ్యూమనిటీ మనుషుల్ని జనరల్గా మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కానీ బయట వ్యక్తులు ఎవరినైనా సరే అందరినీ హేట్ చేస్తూ ఎవరిని నమ్మకుండా, వాళ్ళని నమ్మను వీళ్ళని నమ్మను, అందరూ చెడ్డవాళ్లే, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా అందరినీ చెడ్డగా ఊహించేసుకుంటూ ఎవరితోనూ కలవకుండా ఎవరిని నమ్మకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని మిసాంథ్రఫీ అంటాము. ఓకే, దీనికి ఆపోజిట్ కాదు ఇది, జనరల్గా మీరు తెలుసుకోవడానికని చెప్తున్నాను అనమాట. మిసాంథ్రఫీ అంటే ఎవరైతే మనుషుల్ని నమ్మనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంటారో అండ్ లైక్స్ టు స్పెండ్ ఎలోన్, ఎప్పుడు వాళ్ళు ఒంటరిగానే గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు, నలుగురిలోనూ కలవకుండా ఉంటారు చూసారా, వాళ్ళని మిసాంథ్రఫీ అని అంటారు. హీ ఈజ్ అ మిసాంథ్రఫీ. హీ డజంట్ కేర్ ఆఫ్ ఎనీబడి and he doesn't trust the people. He always likes to spend his time only for him. He doesn't care anybody. He doesn't trust anybody. ఎవరిని నమ్మడు, ఎవరిని కేర్ చేయడు, ఆల్వేస్ ఒంటరిగానే గడుపుతూ ఉంటాడు, ఇలా అనమాట. సో నెక్స్ట్ చూడండి మిసాగనిస్ట్. ఇది కూడా నౌన్ అవుతుంది. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? మిసాంథ్రఫీ అంటే ఏంటి? ఏ పర్సన్ హూ హేట్స్ ద పీపుల్ అరౌండ్ హిమ్. అతని చుట్టూ ఉన్న జనాలను ఎవరిని కూడా అతను ఇష్టపడాడు అనమాట. హీ డజంట్ లైక్ టు ట్రస్ట్ ద పీపుల్. అతను ఎవరిని నమ్మడానికి నమ్మడు. హీ ఆల్వేస్ స్పెండ్స్ హిస్ టైమ్ ఫర్ హిమ్ ఓన్లీ. అతని కోసమే అతను టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక్కడ ఏంటంటే మిసాగనిస్ట్ అంటే హూ హోల్డ్స్ ఎ స్ట్రాంగ్ డిస్లైక్ అగెన్స్ట్ ఉమెన్. ఆడవాళ్ళని మాత్రమే హేట్ చేస్తూ ఉంటారు. అంటే ఆడవాళ్ళని ఇష్టపడనటువంటి వ్యక్తిని ఏమంటారంటే మిసాగనిస్ట్ అని అంటూ ఉంటారు. ఓకే, అర్థమైంది కదా మిసాంథ్రఫీ అండ్ మిసాగనిస్ట్ డిఫరెన్స్. సో దీనికి మనము ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఫెమినిస్ట్ చెప్పుకోవచ్చు.
ఫెమినిస్ట్ కూడా నౌనే అవుతుంది, మిసాగనిస్ట్ కూడా నౌనే అవుతుంది. ఫెమినిస్ట్ అంటే ఏ పర్సన్ హూ సపోర్ట్స్ ఫెమినిజం. ఫెమినిజం అంటే ఏంటి? స్త్రీవాదం. స్త్రీవాదాన్ని బలపరిచేటువంటి వ్యక్తిని ఫెమినిస్ట్ అని అంటూ ఉంటారు. ఓకే, స్త్రీవాదం అంటే ఆడవాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకోవడం, స్త్రీ సాధికారత గురించి మాట్లాడే వాళ్ళు, అటువంటి సంఘాలను ఏర్పాటు చేసి ముందుకు నడిపించే వాళ్ళు, దానికోసం నిలబడే వాళ్ళని ఫెమినిస్ట్లని అంటాము. నెక్స్ట్ వచ్చి ఓమ్నిపోటెంట్. ఓమ్నిపోటెంట్ అంటే హ్యావింగ్ అల్టిమేటెడ్ పవర్ ఆర్ అథారిటీ. చాలా గొప్ప గొప్ప శక్తులు ఉండేటువంటి వాళ్ళని ఓమ్నిపోటెంట్ అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ది గాడ్ ఈజ్ ఓమ్నిపోటెంట్ అంటే దేవుడు సర్వశక్తిమంతుడు, శక్తులు కలవాడు, శక్తిమంతుడు కాబట్టి యాడ్జెక్టివ్ అనమాట. నెక్స్ట్ వచ్చి మెర్సినరీ. మెర్సినరీ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. ఎవరైతే ఒక వ్యక్తి కనుక డబ్బు కోసం ఏ పనైనా చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని మెర్సినరీ సోల్జర్ అని కానీ మెర్సినరీ ఫైటర్ అని కానీ అంటూ ఉంటారు. సో మెర్సినరీ యాడ్జెక్టివ్ అవుతుంది. ఒక్కొక్కసారి మెర్సినరీ నౌన్గా కూడా పనిచేస్తూ ఉంటుంది. మెర్సినరీస్ ఆర్ అపాయింటెడ్ టు ఫైట్ అగైన్స్ ద పీపుల్. అంటే అసలు ఏంటంటే మెర్సినరీ అంటే ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి తీసుకుందాము, అతను తన ఫ్యామిలీని పోషించుకోవడానికి మనీ కోసము ఎవరి చేతైనా నియమింపబడి ఫైట్ చేస్తూ సోల్జర్ లాగా పోరాడుతున్నట్లయితే, సో ఒక వ్యక్తి కనుక ఎవరితో అయినా ఫైట్ చేస్తున్నాడు అనుకుందాము, ఆ ఫైట్ చేయించుకునేటువంటి వ్యక్తికి ఈ వ్యక్తికి సంబంధం లేదు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి డిస్ప్యూట్స్ కానీ ఏమీ ఉండవు, యాక్చువల్గా ఉండవు. ఇతను ఈ నియమించబడ్డ వ్యక్తి మరొకరి చేత అపాయింట్ చేయబడతాడు. ప్రైవేట్ పర్సన్సే, నాట్ బై ది గవర్నమెంట్. విడిగా ఎవరినైనా ఒక వ్యక్తిని మన తరఫున పోరాడటానికి కనుక పెట్టుకున్నట్టయితే, సో ఆ వ్యక్తిని మెర్సినరీ అనొచ్చు. యాడ్జెక్టివ్ గాను నౌన్గా కూడా యూజ్ చేస్తూ ఉంటాం. మెర్సినరీస్, మెర్సినరీ నౌను, యాడ్జెక్టివ్ కూడా అవుతుంది. అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ పోకిరి సినిమాలో మహేష్ బాబు అని అడిగితే నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగితే ఏం చెప్తారు మహేష్ బాబు? ఏమి చేయను, ఖాళీగా ఉంటాను అంటారు కదా. సో ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటే, ఖాళీగా ఎవరున్నారు, డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తామంటారు కదా. సో అలా అనమాట. డబ్బులు తీసుకొని వాళ్ళు చేసేటువంటి పనికి వాళ్ళు ఎవరితో అయితే ఫైట్ చేస్తున్నారో ఆ చేయించుకునే వాళ్ళకి ఈ వ్యక్తికి సంబంధం ఉండదు. అతను జస్ట్ హీ వాజ్ అపాయింటెడ్, హీ వాజ్ హైర్డ్ బై అదర్ పర్సన్. ఓకే, ఆ అదర్ పర్సన్కి వాళ్ళకి మధ్య డిస్ప్యూట్స్ ఉండొచ్చు అనమాట. సో అలాంటి వ్యక్తిని మనం మెర్సినరీ అంటాము. అడ్జెక్టివ్గా అయితే మెర్సినరీ, రెండు కూడా మెర్సినరీస్ నౌన్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫ్యాటలిస్ట్. ఫ్యాటలిస్ట్ అంటే నౌన్ అవుతుంది. ఓకే, డెఫినేషన్ చూడండి. హూ బిలీవ్స్ దాట్ ఈవెంట్స్ ఆర్ ప్రీడిటర్మైన్డ్ అండ్ ఇన్ఎవిటబుల్ ఆఫెన్ లీడింగ్ టు ఏ పాసివ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. అంటే ఇప్పుడు ఎలా అంటే ఈవెంట్స్ ఆర్ ప్రీడిటర్మైన్డ్ అంటే ఏదైనా కానీ మన చేతుల్లో ఏమీ లేదు, విధి ఎలా ఉంటే అలాగే జరుగుతుంది, దేవుడు మన మొహాన్ని ఎలా రాస్తే అలానే ఉంటుంది. ఇలా తాము అక్కడి నుంచి కదలకుండా ఏదైనా అవ్వని అని ప్రకృతి మీద అన్నీ వదిలేసి దేవుడి మీద భారం వదిలేసి హాయిగా రిలాక్స్డ్గా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని ఫ్యాటలిస్ట్లు అని అంటారు. ఓకే, అంత మన చేతుల్లో ఏం లేదు, విధి ఎలా అయితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఫ్యాటలిస్ట్లు అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చి టీటాలర్ అన్న కూడా నౌనే. ఏ పర్సన్ నెవర్ డ్రింక్స్ ఆల్కహాల్. ఎవరైనా ఒక వ్యక్తి కనుక ఎప్పుడు అసలు ఆల్కహాల్ తీసుకోను నేను ఇష్టపడను, నాకు ఇష్టం ఉండదు అని చెప్పే వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తిని మనము టీటాలర్ అంటాము. అలానే ఏ పర్సన్ హూ స్టాప్స్ డ్రింకింగ్ ఆల్కహాల్ డ్యూ టు హెల్త్ అండ్ రిలీజియస్ బెనిఫిట్స్ ఆర్ ఎనీ అదర్ రీజన్. ఏ కారణం చేతైనా కానీ, హెల్త్ గురించి కానీ, రిలీజియస్ బెనిఫిట్స్ గురించి కావచ్చు, లేదంటే దేని గురించి అయినా కానీ ఆల్రెడీ ఆ హ్యాబిట్ ఉన్నటువంటి వ్యక్తి కనుక మానేసినట్లయితే అతన్ని కూడా మనము టీటాలర్ అని అనొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి పారాడాక్స్ అనేది కూడా నౌన్ అవుతుంది. ఏ స్టేట్మెంట్ ఆర్ సిచ్యువేషన్ దట్ సీమ్స్ టు బీ సెల్ఫ్ కాంట్రడిక్టరీ ఆర్ ఇంపాసిబుల్ బట్ యాక్చువల్లీ రివీల్స్ ఎ డీపర్ ట్రూత్ వెన్ యూ థింక్ అబౌట్ ఇట్. యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక పారాడాక్స్ అంటే ఒక వ్యంగ్యంగా అనుకోవచ్చు. ఇప్పుడు ఒక మాట మనం మాట్లాడామనుకోండి, మామూలుగా తెలుగులోనే తీసుకుందాం. ఆ మాట మాట్లాడినప్పుడు మనం ఎదుటి వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు విన్న వెంటనే వాళ్ళకు ఒక రకంగా అర్థమవుతుంది. ఓకే,
తర్వాత కాసేపు అయ్యాక ఆలోచించుకుంటే నేను అన్నదానికి ఇంకొక మీనింగ్ కూడా వాళ్ళకి కనపడుతూ ఉండొచ్చు. సో వ్యంగ్యంగా మాట్లాడటం అనుకోవచ్చు. జనరల్గా ఆ పదం సూట్ అవుతుందని చెప్తున్నాను నేను తెలుగులో. ఇంకా అంతకన్నా బెస్ట్ వర్డ్ మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి పారాడాక్స్కి. అంటే మనకి అవుట్ సైడ్ కనిపించేటువంటి ఆ మాట విన్న వెంటనే మనకు అనిపించేటువంటి మీనింగ్ దానికి కాకుండా ఇంకేదైనా ఇంటర్నల్ మీనింగ్ ఏదైనా ఉంటుంది. ఓకే, అటువంటి మాటల్ని పారాడాక్స్ అని అంటాం. అంటే అటువంటి స్టేట్మెంట్ని పారాడాక్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే ఐఎమ్ లయింగ్. ఇప్పుడు ఎవరైనా కాల్ చేసి ఇలా ఏం చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నారు అనుకోండి, ఐఎమ్ లయింగ్ అని అంటే మీకేమనిపిస్తుంది? నేను అబద్ధం చెప్తూ ఉన్నాను అని అనిపిస్తుంది. యాక్చువల్గా విన్న వెంటనే మనకు అనిపించే మీనింగ్ అది. యాక్చువల్గా కాసేపు అయిన తర్వాత ఆలోచిస్తే ఐఎమ్ లయింగ్ మీన్స్ నేను ఇలా జస్ట్ ఐఎమ్ లయింగ్ ఆన్ ద సోఫా అని అనుకున్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. దాని వెనకాల అంటే 2 అర్థాలు ఉంటూ ఉంటాయి. దానికి 2 అర్థాలు ఉంటూ ఉంటాయి అనమాట. ఒక మీనింగ్ ఫస్ట్ తెలుస్తుంది, రెండో మీనింగ్ ఇంటర్నల్గా మెల్లిగా తెలుస్తూ ఉంటుంది. ఇది ఒక రకం. ఇంకో ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే ఇట్స్ అ ఫాల్స్ స్టేట్మెంట్ అని అన్నాను అనుకోండి. సపోజ్ నేనేం చెప్తున్నా, ఇట్స్ అ ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్పాను. సో మీరు ఎలా చెప్పవచ్చు? ఇప్పుడు నేను అన్న మాట కనుక నిజమైతే ఆ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. నేను అన్న మాట కనుక అబద్ధమైతే ఆ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. కొంచెం విచిత్రంగా ఉంటూ ఉంటాయి అనమాట. ఈ స్టేట్మెంట్స్ని మనము పారాడాక్స్ అని అంటూ ఉంటాము. ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ ట్రూ అని అన్నాను అనుకోండి, అంటే ఇప్పుడు విన్న వెంటనే ఆ సెంటెన్స్ ట్రూ అని చెప్తున్నారు. కొంచెం సేపు ఆగి కొంచెం డీప్గా ఆలోచిస్తే ఆ సెంటెన్స్ మాత్రమే ట్రూ, ద రిమైనింగ్ సెంటెన్సెస్ ఆర్ నాట్ అని అర్థం అనమాట. అంటే మనలో ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి, కొంచెం డీప్గా ఆలోచించేలాగా చేస్తూ ఉంటాయి అనమాట. ఈ స్టేట్మెంట్ని మనం పారాడాక్స్ అని అంటూ ఉంటాం, ఇలాంటి స్టేట్మెంట్స్ని. ఓకే, సో ఈ 15 వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ బాగా నేర్చుకోండి. మరికొన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.